అబద్ధాల రేవంత్ రెడ్డి గారికి మేము ఇక్కడ ఆదిలాబాద్ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 420 హామీలతో పాటు ఇయ్యాల ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసింది. అందుకొరకే ఆడవాళ్ళకి ఇయ్యాల 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని మహాలక్ష్మి పేరుతోటి 2500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పి చదువుకున్నటువంటి నిరుద్యోగ భృతి కింద మరి వాళ్ళకి ఇస్తామని చెప్పారు. మరి ఇలా 10వ తరగతి పాస్ అయితే మరి ఈరోజు వాళ్ళకు కూడా 25,000 రూపాయలు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు 50,000 రూపాయలు, ఈ రకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా కూడా 1,00,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈ రకంగా ప్రతి ఒక్కరిని, ఒక రైతునే కాదు, రైతు కూలీలనే కాదు, ప్రతి ఒక్కరిని రోజు గుడ్డోళ్ళని కుంటోళ్ళని అందరినీ కూడా ఈ రోజు అన్నం పెట్టే రైతన్నకు స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అనేక రకాల కూడా మేము రికార్డు తినిపిస్తున్నా. ఇయ్యలను 12,000 రూపాయలు కాదు, ఖచ్చితంగా నిన్న పోయినటువంటి వర్షాకాలం పంటతో పాటు ఇప్పుడు రబీ పంట కూడా 2 కిస్తులు నువ్వు 15,000 ఇస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదిలాబాద్ నుంచి ముఖ్యమంత్రి గారికి, మరి చోటి ముఖ్యమంత్రి లేకుంటే ఆయన స్వయంగా చెప్పాడు. ఇలా తెలంగాణ ప్రజలు నేను అబద్ధాలు చెప్తానని నమ్ముతున్నారు కాబట్టి నేను అన్ని అబద్ధాలు చెప్తున్నట్టే మనం అనుకున్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారు అయితే చేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ అందుకొరకే దయచేసి మనమందరం కూడా ఈరోజు ఇలా ఉద్యోగస్తులకు కూడా మోసం చేసి ఇప్పటికి ఇంకా డిఏలు 5 ఉంటే 2 డిఏలు ఇచ్చి 3 డిఏలు కూడా ఇంకా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అయితే ఫస్ట్ కి ఇస్తామని చెప్పి స్టార్టింగ్ లో ఇచ్చినా ఇలా 1, 2, 3 ఉద్యోగాలకు ఇస్తూ మిగతా వాళ్ళకు కూడా ఇస్తలేరు. కాబట్టి మేము ఏదో ఒక రైతు బాగుంటేనే వీళ్ళందరూ బాగుంటారన్న ఉద్దేశంతో ఇలా గాలిపటము తెగినటువంటి గాలిపటం లెక్క రైతుల బతుకు మారింది. ఈ సంక్రాంతి శుభవేళ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆదిలాబాద్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వు చెప్పినటువంటి మాటలకే కట్టుబడి మరి ఇలా చేయమని చెప్పి అడుగుతున్నాం. మేము గొప్పమ్మ కోరికలు కోరతలేము. అందుకొరకే ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది.